అందరికీ నమస్కారం అండి. చేదు లేకుండా ఈరోజు కాకరకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. 2 లేదా 3 కాకరకాయలని తీసుకొని పొట్టంతా తీసేసుకొని ఇలా సన్నగా హాట్ వాటర్లో వేసేసుకోవాలి. దొడ్డు ఉన్న గింజల్ని తీసేసుకొని ఇలా లేతగున్నవి వదిలేసేయాలి. దీంట్లోనే కొంచెం నేను ఉప్పు వేసుకుంటున్నాను చేదు పోవడానికి. శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. చేదు లేకుండా మనం ఇలా శుభ్రంగా కడుక్కొని ఈ వాటర్ని మనము వంపేసేయాలి. దీంట్లోనే మళ్ళీ కొంచెం దొడ్డుప్పు వేసి మంచి వాటర్ వేసేసి 5 మినిట్స్ మనము పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ ఒక వడకట్టే జాలిని తీసుకొని కాకరకాయలలో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఒక కడాయిలో పల్లీలు తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే కాకరకాయ వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకొని దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టాలి. ఆ చేదు అంతా ఉప్పు గుంజేసుకుంటుంది. దీంట్లోనే మనము కరివేపాకు వేసుకోవాలి. సరిపోయేంత కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను ఇది ఇంట్లో తురిమి పెట్టిన కొబ్బరి అండి. మనకు సరిపోయేంత కొబ్బరి వేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ చెంచా కారం వేసుకోవాలి. ఎవరైతే కాకరకాయ ఇష్టం లేదంటారో ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా పిల్లలతో సహా పెద్దల వరకు తింటారు. నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఏ ఫ్రైలోనైనా సరే మనం ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుంది. దీంట్లో కరివేపాకు వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూడండి, కాకరకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.